బాదం పప్పు ఎవరెంత తినాలి? ఈ మోతాదు మించితే సమస్యలే. బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే వీటిని అతిగా తీసుకుంటేనే అసలు సమస్య. ముఖ్యంగా పిల్లలకు దీని మోతాదు ఎంతివ్వాలో పేరెంట్స్ కు తెలుసుండాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే మనకు తెలియకుండానే పిల్లలు అనారోగ్యం పాలవడానికి మనమే కారణమవుతుంటామని అంటున్నారు. బాదం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి సోర్స్. రోజూ బాదం పప్పు తినడం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది. చాలా మంది రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం పప్పును ఉదయం తినడం ఆరోగ్యమని నమ్ముతారు. అయితే బాదం పప్పు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ వాటిని అతిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. బాదం పప్పు అతిగా తినడం వల్ల కలిగే 8 దుష్ప్రభావాలను గురించి తెలుసుకోండి. బాదం పప్పు అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు: 1. బరువు పెరగడం. బాదం పప్పు క్యాలరీలు ఆరోగ్యకరమైన కొవ్వులలో అధికంగా ఉంటాయి. 1 ఔన్సు సుమారు 23 బాదం పప్పు లో 163 క్యాలరీలు మరియు 14 గ్రాముల కొవ్వు ఉంటాయి. రోజు అధిక మొత్తంలో బాదం పప్పు తినడం, ముఖ్యంగా వ్యాయామం చేయని వారిలో, బరువు పెరగడానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో అతిగా క్యాలరీలు తీసుకోవడం ఊబకాయం లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. తల్లిదండ్రులు పిల్లల ఆహారంలో బాదం పప్పు మొత్తాన్ని నియంత్రించడం ముఖ్యం. 2. జీర్ణ సమస్యలు. బాదం పప్పులో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది సాధారణంగా జీర్ణక్రియకు మంచిది. అయితే అతిగా తినడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కాబట్టి అధిక ఫైబర్ వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు తాగడం, బాదం పప్పు మొత్తాన్ని పరిమితం చేయడం అవసరం. 3. విటమిన్ ఇ అతిమోతాదు. బాదం పప్పు విటమిన్ ఇకి అద్భుతమైన మూలం. 1 ఔన్సులో 7.4 మిల్లీగ్రాములు విటమిన్ ఇ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో సగం. అయితే అతిగా తినడం, ముఖ్యంగా విటమిన్ ఇ సప్లిమెంట్లు తీసుకునే వారిలో, విటమిన్ ఇ అతిమోతాదుకు దారితీస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకోవచ్చు, రక్తస్రావం, హెమరేజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలకు ఈ ప్రమాదం తక్కువ అయినప్పటికీ ఇతర విటమిన్ ఇ సమృద్ధ ఆహారాలతో, గుడ్లు, ధాన్యాలు, ఆకుకూరలు కలిపి అతిగా తినడం నివారించాలి. 4. మాంగనీస్ అతిమోతాదు. 100 గ్రాముల బాదం పప్పులో 2.3 మిల్లీగ్రాములు మాంగనీస్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరం. 1.3 నుంచి 2.3 మిగ్రా గరిష్ట పరిమితి. అతిగా తినడం, ముఖ్యంగా మాంగనీస్ సమృద్ధ ఆహారాలు, ధాన్యాలు, ఆకుకూరలు, టీ తీసుకునే వారిలో మందులతో సంకర్షణకు దారితీస్తుంది. ఇది యాంటీసైకోటిక్ డ్రగ్స్, యాంటాసిడ్స్, రక్తపోటు మందులు లేదా యాంటీబయాటిక్స్ తో సమస్యలను కలిగిస్తుంది. పిల్లలకు ఈ సమస్య అరుదైనప్పటికీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. 5. కిడ్నీ స్టోన్స్ ప్రమాదం. బాదం పప్పులో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో కాల్షియంతో కలిసి కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. 100 గ్రాముల బాదం పప్పులో 470 మిల్లీగ్రాములు ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా శోషించబడతాయి. కిడ్నీ స్టోన్స్ చరిత్ర ఉన్న పిల్లలు లేదా ఇతర ఆక్సలేట్ సమృద్ధ ఆహారాలు తీసుకునే వారు బాదం పప్పు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. 6. అలెర్జీలు. కొంతమంది పిల్లలకు బాదం పప్పు లేదా ఇతర గింజలకు అలెర్జీ ఉండవచ్చు. అతిగా తినడం వల్ల నోటి చుట్టూ దురద, గొంతు గరగర, నాలుక లేదా పెదవుల వాపు, లేదా తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు బాదం పప్పు కొత్తగా ఇస్తున్నప్పుడు చిన్న మొత్తంతో ప్రారంభించి ఏవైనా అలెర్జీ లక్షణాలను గమనించాలి. 7. ఫైటిక్ యాసిడ్ వల్ల పోషకాల శోషణ తగ్గడం. బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది.
అతిగా తినడం వల్ల ఈ పోషకాల లోపం ఏర్పడవచ్చు. ఇది పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. రాత్రంతా బాదం పప్పును నానబెట్టడం ఫైటిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించడం మంచిది. 8. సైడ్ ఎఫెక్ట్స్. బిట్టర్ బాదం పప్పులో అమిగ్డాలిన్ అనే విషపూరిత రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో హైడ్రోసియానిక్ యాసిడ్ గా మారి తీవ్రమైన శ్వాస సమస్యలు లేదా మరణానికి కూడా దారితీస్తుంది. సాధారణంగా తినే స్వీట్ బాదం పప్పు సురక్షితమైనవి, కానీ తల్లిదండ్రులు పిల్లలకు బాదం పప్పు ఇచ్చేటప్పుడు వాటి రకాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలి. పిల్లలకు సిఫార్సు చేయబడిన మోతాదు. నిపుణుల ప్రకారం పిల్లలు రోజుకు 5 నుంచి 6 బాదం పప్పు, సుమారు 25 గ్రాములు తినడం మంచిదని చెప్పారు. తీవ్రమైన వ్యాయామం చేసే పిల్లలు 8 నుంచి 10 బాదం పప్పు తీసుకోవచ్చు. వయస్సు ఆధారంగా ఈ మోతాదు ఇవ్వాలి. 1 నుంచి 3 సంవత్సరాలు టాడ్లర్స్ రోజుకు 3 నుంచి 4 బాదం పప్పు, 4 నుంచి 8 సంవత్సరాలు రోజుకు 5 నుంచి 8 బాదం పప్పు, 9 నుంచి 18 వరకు సంవత్సరాలు రోజుకు 8 నుంచి 10 బాదం పప్పు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.